ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో గ్రహఫల మంచానికి స్వాగతం. ఈనాటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల మంచంలో గ్రహాల యొక్క స్థితిగతులు, వాటి యొక్క శుభాశుభ ఫలితాల గురించి పరిశీలిద్దాం. అలాగే ఈరోజు 12 రాశుల వారికి నేటి అదృష్ట సంఖ్య, ఏ దిక్కు ప్రయాణాలు శుభ ఫలితాలు కలిగిస్తాయి, రంగుల యొక్క ప్రాధాన్యత, ఈరోజు ఎందువారం లేదా సోమవారం. సోమవారం సందర్భంగా ఆశించినటువంటి ఫలితాలు పొందటానికి 12 రాశుల వారు వివిధ దేవతల్ని ఎటువంటి ప్రక్రియలతో పూజించాలి అనేటువంటి అంశంతో పాటు శ్రీరామ పట్టాభిషేక విశిష్టత గురించి ఆచారం సంప్రదాయం అనే శీర్షికలు తెలుసుకుందాం. ముఖ్యంగా 12 రాశుల వారు ఈరోజు చేపట్టవలసినటువంటి కార్యక్రమాలు ఏమిటో పరిశీలిద్దాం. ముందుగా నేటి పంచాంగ వివరాలు. శ్రీ వికారినామ సంవత్సరం చైత్రమాసం, ఉత్తరాయణం, వసంత ఋతువు. ఈరోజు చైత్రశుద్ధ ఏకాదశి, శుభ ప్రయత్నాలకి పనికి వస్తుంది. అలాగే వారం బిందువారం లేదా సోమవారం. ఈరోజు చేపట్టేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, చంద్ర జపం, ఏకాదశ పూర్వక రుద్రాభిషేకం, లలితా సహస్రనామ పారాయణ, శ్రీ సూక్త పారాయణ, కనకదారాస్తవం వంటి స్తోత్రాది కార్యక్రమాలు, గోసేవ, అన్నదానం, వస్త్రదానం ఇత్యాది కార్యక్రమాలన్నీ చంద్రప్రీతికి దోహదపడతాయి. తద్వారా మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ఈరోజు నక్షత్రం మఖా నక్షత్రం. ఈ నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి 2, 4 పాదాల్లో పుట్టినట్టయితే దోషం లేదు. 1, 3 పాదాల్లో పుట్టినట్టయితే శాంతి తప్పనిసరి. మఖా నక్షత్రంలో ఈరోజు పుట్టేటువంటి వారికి కేతు మహాదశతోటి ప్రారంభమవుతుంది. ప్రస్తుతం కేతు యొక్క స్థితి ధనస్సు క్షేత్ర స్థితి, శనితోటి బృహస్పతితోటి అవుతుంది. కాబట్టి ఇది ఆకస్మిక అనుకూలతని, విజయాల్ని కూడా కలిగిస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి శుభాకాంక్షలు. శుద్ధ స్ఫటిక సంకాశం త్రినేత్రం పంచవక్త్రకం గంగాధరం దశభుజం సర్వాభరణభూషితం నీలగ్రీవం శశాంకాంకం నాగయజ్ఞోపవీతినం వ్యాఘ్రచర్మోత్తరీయం చ వరేణ్యమభయప్రదం కమండల్వక్షసూత్రాభ్యామన్వితం శూలపాణినం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం. ఈశ్వర స్మరణ, ఈశ్వరాభిషేకం ఉత్తమ ఫలితాన్ని కలిగిస్తుంది, సమస్యల్ని పరిష్కరిస్తుంది. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న వారికి, వివాహ దినోత్సవం జరుపుకుంటున్న వారికి, ఇప్పుడు శుభమస్తు కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ ఈశ్వరానుగ్రహం కలగాలని ప్రార్థిద్దాం. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. భూతాధిపం భుజగభూషణభూషితాంగం వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రం పాశాంకుశాభయవరప్రదశూలపాణిం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. శ్రీరామ పట్టాభిషేక విశిష్టత ఏమిటి అనేటువంటి అంశాన్ని ఆచారం సంప్రదాయం అనే శీర్షికలో తెలుసుకుందాం. మూర్తీభవించినటువంటి ధర్మస్వరూపుడు శ్రీరామచంద్రుడు. విశ్వశాంతికి, సమాజ ప్రగతికి ధర్మ మొక్కటే మార్గమని రాముడు ఆచరించి చూపాడు. వ్యక్తి ధర్మానికి, రాజధర్మానికి రాముడు ప్రతీక. రాజ్యం అంటే రామరాజ్యం, రాజంటే శ్రీరాముడనే రీతిలో రాఘవుడు యుగ యుగాలకు తరగనటువంటి ఖ్యాతి అందుకున్నాడు. తన రాజ్యంలోని ప్రజలను అభిమానిస్తూ, ఆదరిస్తూ రాముడు ధర్మనిరతితో, నిజాయితీ, నిబద్ధతతో పాలన సాగించాడు. సర్వకాల సర్వావస్థల్లో ధర్మావలంబనతో రాఘవేంద్రుడు ధర్మరక్షకుడిగా వినుతికెక్కాడు. అలాంటి జగదేక సార్వభౌముడికి సామ్రాజ్య పట్టాభిషేక మహోత్సవాన్ని భద్రాచల దివ్యక్షేత్రంలో చైత్రశుద్ధ దశమి నాడు నిర్వహిస్తారు. రాముడికి పట్టాభిషేకం జరపడమంటే ధర్మానికి పట్టం కట్టడం, ప్రజలంతా ధర్మాచరణకు కట్టుబడి ఉంటామని ప్రతినబూనడం. పట్టాభిషేక మహోత్సవం అనేది కేవలం శ్రీరామచంద్రుడికి తప్ప మరే ఇతర దైవానికి జరపని కమనీయ వేడుక. నవమి నాడు కళ్యాణ రాముడిగా, దశమి నాడు పట్టాభిరాముడిగా రఘువీరుడు భాసిల్లుతాడు. రామ పట్టాభిషేక వేడుక 4 విధాలుగా
విలసిల్లుతుంది. శ్రీమద్రామాయణ నిత్య పారాయణను అనుసరించి ప్రతి నెల పుష్యమి నక్షత్రం నాడు పట్టాభిషేకం నిర్వహిస్తారు. శ్రీరామనవమి నాటి మరుసటి రోజు శ్రీరామ పట్టాభిషేకం నిర్వహిస్తారు. ఈ పట్టాభిషేకాన్ని వీక్షించడం ద్వారా సకల శుభాలు చేకూరుతాయి, గ్రహశాంతి చేకూరుతుంది. ఇప్పుడు గ్రహాల యొక్క స్థితిగతుల రీత్యా 12 రాశుల వరకు ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాన్ని పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే విద్యా సంబంధిత కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఆశించినటువంటి కార్యక్రమ నిర్వహణ గృహపరంగా కూడా అనుకూలతను పెంచుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు కలిసి వస్తే ఆశాజనకమైనటువంటి వాతావరణం వృత్తిపరంగా ఆనందాన్ని కలిగిస్తుంది. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ఆరోగ్య పరిస్థితి కూడా. నూతన కార్యక్రమాలు వేగవంతంగా పారిశ్రామికంగా వారికి కలిసి వస్తాయి. వ్యవహారాల్లో ప్రతికూల ప్రభావాన్ని వ్యాపారంగా వారు దూరం చేసుకోగలుగుతారు. విద్యార్థులకి ఏకాగ్రత పెరుగుతుంది. మహిళలకు గృహోపయోగ కార్యక్రమాల్లో శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. ఆనందకర వాతావరణం, తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు మేషరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విజయాల్ని కలిగించి ఆనందకర పరిస్థితుల్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మేషరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా మానసిక చిరాకులు కనుమరుగవుతాయి. ప్రశాంత పరిస్థితులు గృహపరంగా ఆహ్వానించగలుగుతారు. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక చిరాకులు ఉన్నప్పటికీ అంతిమ విషయాలు గట్టి ప్రయత్నాల ద్వారా మాత్రమే సాధ్యపడతాయి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. ఆకస్మిక ప్రతికూల ప్రభావం ఆర్థికంగా కొనసాగుతుంది. గృహ విషయాల్లో ఆచితూచి వ్యవహరించాలి. దూకుడు నిర్ణయాల ద్వారా ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. ఆరోగ్య క్రమశిక్షణ మహిళలకు లోపిస్తుంది. నూతన కార్యక్రమాల విషయంలో వ్యాపార రంగం వారు ఆచితూచి వ్యవహరించాలి. బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. సంశయాత్మక నిర్ణయాల ద్వారా విద్యార్థులకి ఇక్కట్లు ఏర్పడతాయి. నూతన కార్యక్రమాలు వేగవంతంగా స్థిరాస్తి వారు పూర్తి చేయలేకపోతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు వృషభ రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక విజయాన్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు వృషభ రాశి వారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ప్రమాదాలు దూరం అవుతాయి. ప్రశాంతత పెరుగుతుంది. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల ద్వారా ప్రయోజనాలు సాధించగలుగుతారు. సంబంధ బాంధవ్యాలు మెరుగవుతాయి. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. గతంలో కన్నా మెరుగైనటువంటి పరిస్థితులు వృత్తిపరంగా బలాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక వేదనలు తగ్గుతాయి. ఐక్యతతో కూడినటువంటి కార్యక్రమాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి ప్రారంభమవుతాయి. ఆలోచన సంపత్తి విద్యార్థులకి పెరుగుతుంది. కార్యక్రమాలను వేగవంతంగా క్రీడా రంగం వారు పూర్తి చేయగలుగుతారు. ఆకస్మిక విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. నూతన కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. స్నేహితుల ద్వారా మహిళలకు లబ్ధి చేకూరుతుంది. నూతన కార్యక్రమాలు కార్యాలు గృహపరంగా మహిళలు చేపట్టగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు మిథున రాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మిథున రాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో ఎర్ర గులాబీలతో పూజించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. సాహస నిర్ణయాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు కనుమరుగవుతాయి. శత్రు భేది పోతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. నూతన కార్యక్రమాలు గృహపరంగా చేపట్టగలుగుతారు. వేగవంతమైనటువంటి నిర్ణయాలు తద్వారా విజయాలు బలాన్ని పెంపొందింపచేస్తాయి. మానసిక ప్రశాంతత మహిళలకు పెరుగుతుంది. రాజకీయ రంగం వారికి అనుకూల పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. స్థిరాస్తి రంగం వారికి ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. ప్రణాళికలు అమలు చేసేటువంటి పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. నూతన కార్యక్రమాల్లో వేగం క్రీడారంగం వారికి పెరుగుతుంది. ఆసక్తితో కూడినటువంటి కార్యక్రమాలు తద్వారా విజయాలు సాఫ్ట్వేర్ రంగం వారికి రాణిస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు కర్కాటక రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం.
ఆశించినటువంటి ప్రయోజనాన్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కర్కాటక రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు సాధించగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాలు కొనుగోళ్లు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే అలంకరణకి ప్రాధాన్యత ఇస్తారు. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. వేగవంతమైనటువంటి నిర్ణయాల ద్వారా గతంలో చేసినటువంటి పొరపాట్లు సవరించుకునేటువంటి అవకాశాలు దక్కుతాయి. మానసిక వేదనలు ఉన్నప్పటికీ పరిష్కారాలు కూడా లభిస్తాయి. భూ వ్యవహారాల్లో ఆశించినటువంటి ఫలితాలు స్థిరాస్తి రంగం వారికి ఏర్పడతాయి. ఆగిపోయినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారు పునఃప్రారంభించగలుగుతారు. వ్యాపార ఒప్పందాలు వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు మహిళలకు చేకూరుతాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలపై ఏకాగ్రత పెరుగుతుంది. న్యాయపద వృత్తి వారికి అనుకూలం. వ్యవసాయ రంగం వారికి కూడా. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 6. ఈరోజు సింహరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలతని పెంచి పేరు ప్రఖ్యాతుల్ని పెంపొందింపచేస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు సింహరాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విషయాలు కలిసి వస్తాయి. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే విదేశీ వ్యవహారాలు కలిసి వస్తాయి. వ్యయం పెరుగుతుంది. ఆదాయం తగ్గుతుంది. నూతన సమస్యలు వెలుగులోకి వచ్చినప్పటికీ గట్టి ప్రయత్నాల ద్వారా ఆలస్యంగానైనా పరిష్కరించుకోగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం తగ్గుతుంది. క్రమశిక్షణ అన్ని రంగాల వారికి ఆర్థికంగా ఆరోగ్యపరంగా తప్పనిసరి. వేగవంతమైనటువంటి నిర్ణయాలు పారిశ్రామిక రంగం వారికి పనికిరావు. వ్యాపార వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు వ్యాపార రంగం వారికి మెల్లమెల్లగా ప్రారంభమవుతాయి. విద్యార్థులకి గట్టి కృషి తప్పనిసరి. శ్రమ మహిళలకు అధికమవుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విముఖత కూడా ఉంటుంది. నూతన బాధ్యతలు స్థిరాస్తి రంగం వారికి పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9. ఈరోజు కన్యారాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ధైర్యం పెరుగుతుంది. తద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో విజయాలు సాధించగలుగుతారు. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక వ్యవహారాల్లో అనుకూలతని పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కన్యారాశి వారు శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని ఎర్ర మందారాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అసహన పరిస్థితులు కనుమరుగవుతాయి. రుణ ఒత్తిళ్లు దూరమవుతాయి. ఉద్యోగ ప్రయత్నాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్లయితే ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి. మానసిక ధైర్యం కొనసాగుతుంది. చేపట్టినటువంటి కార్యక్రమాలపై పట్టు బిగించగలుగుతారు. అవమానకర సంఘటనని అనుకూలంగా మరల్చుకునేటువంటి ప్రక్రియలు కలిసి వస్తాయి. ఆలోచన విధానంలో మంచి మార్పులు చేకూరుతాయి. స్థిరాస్తి సంబంధిత వ్యవహారాల్లో స్థిరాస్తి రంగం వారు జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు పారిశ్రామిక రంగం వారికి పెరుగుతాయి. వ్యాపార రంగం వారికి వ్యాపార ఒప్పందాల ద్వారా అనుకూల పరిస్థితులు ఆర్థికంగా కలిసి వస్తాయి. విద్యార్థులకి సానుకూల వాతావరణం విద్యాపరంగా కొనసాగుతుంది. మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్లో స్వతంత్ర నిర్ణయాలకి ఉపక్రమించగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగిస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు తులారాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పసుపు కుంకుమలతో అర్చించడం ద్వారా అవమానకర సంఘటనలు దూరమవుతాయి. ధైర్యంతో కూడిన కార్యక్రమాలు తద్వారా ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్లయితే బాధ్యతతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. విదేశీ సంబంధిత శుభవార్తలు వింటారు. ఆదాయం పెరుగుతుంది. కార్యక్రమాల్లో వేగం పెరుగుతుంది. శ్రమను అధిగమించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. గతంలో వేధిస్తున్నటువంటి సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. విఘ్నాల్ని జాప్యాన్ని దూరం చేసుకునేటువంటి ప్రయత్నాలు అనుకూలతను పెంచుతాయి. మానసిక వేదనలు మహిళలకు తగ్గుతాయి. క్లిష్ట సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి. చేపట్టినటువంటి కార్యక్రమాలు పారిశ్రామిక రంగం వారికి మెల్లమెల్లగా లాభిస్తాయి. నష్టాల్ని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రంగం వారికి ఊరట కలిగిస్తుంది. నూతన బాధ్యతలు విద్యార్థులకు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు వృశ్చిక రాశి వారు పసుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఈశాన్య దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా ఈరోజు వృశ్చిక రాశి వారు మహాగణపతిని భక్తి శ్రద్ధలతో గరికతో పూజించడం ద్వారా విఘ్నాలు జాప్యాలు వంటివి కనుమరుగవుతాయి.
ఆకస్మిక విజయాలు ప్రాప్తిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు వంటివి ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ధనుస్సు రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వేదనలు ఉన్నప్పటికీ అంతిమ విజయాలకే చేపట్టేటువంటి ప్రయత్నాల్లో ఊరట లభిస్తుంది. శ్రమ అధికమవుతుంది. నూతన కార్యక్రమాల్లో వేగం తగ్గుతుంది. గట్టి ప్రయత్నాలు అన్ని రంగాల వరకు తప్పనిసరి. ఓర్పు సహనం వంటివి తప్పనిసరి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. బాధ్యతతో కూడిన కార్యక్రమాలు తద్వారా విజయాలు పారిశ్రామిక రంగం వారిని వరిస్తాయి. నూతన కార్యక్రమాల విషయంలో వ్యాపార రంగం వారికి వేగం తగ్గుతుంది. విద్యార్థులకి గట్టి కృషి ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలు లభిస్తాయి. మహిళలు గృహోపయోగ కార్యక్రమాల్లో పొరపాట్లను సవరించినటువంటి అవకాశాలను పొందగలుగుతారు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 2. ఈరోజు ధనుస్సు రాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అత్యంత అనుకూలం. సోమవారం సందర్భంగా ఈరోజు ధనుస్సు రాశి వారు శ్రీ ఆంజనేయ స్వామిని తమలపాకులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా శ్రమ తగ్గుతుంది. తెలివైన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ కార్యాలు కార్యక్రమాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. అనుకూల పరిస్థితులు ఆర్థికంగా మెల్లమెల్లగా కలిసి వస్తాయి. గృహోపయోగ కార్యక్రమాన్ని చకచకా పూర్తి చేయలేకపోతారు. అసంతృప్తి సంఘటనలు ఆర్థికంగా కొనసాగుతాయి. నూతన నిర్ణయాల విషయంలో విభేదాలు కూడా కొనసాగుతాయి. ఆరోగ్య రక్షణ తప్పనిసరి. ఆర్థిక రక్షణ కూడా. నూతన కార్యక్రమాల్లో వేగం పారిశ్రామిక రంగం వారికి తగ్గుతుంది. ప్రత్యర్థుల ద్వారా ఏర్పడినటువంటి పోటీ వాతావరణాన్ని తట్టుకునేటువంటి శక్తి సామర్థ్యాలు వ్యాపార రంగం వారికి తగ్గుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 1. ఈరోజు మకర రాశి వారు ఎరుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ధైర్యంతో కొన్ని కార్యక్రమాల్ని కొనసాగించగలుగుతారు. పడమటి దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు అనుకూలతను పెంచుతాయి. ప్రమాదాన్ని దూరం చేస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మకర రాశి వారు మహాకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో సన్నజాజులతో పూజించడం ద్వారా ఆర్థిక సంబంధిత లావాదేవీల విషయంలో జాగ్రత్తతో కూడిన నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. వ్యాపార ఒప్పందాలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే ప్రశాంత పరిస్థితులు వృత్తిపరంగా చోటు చేసుకుంటాయి. ఆర్థిక సంబంధిత లావాదేవీలు కలిసి వస్తాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వేగవంతంగా పూర్తి చేయగలుగుతారు. సాహస నిర్ణయాల ద్వారా విజయాలు ప్రాప్తిస్తాయి. గృహ విషయాల్లో అనుకూల పరిస్థితులు ఆనందాన్ని పెంపొందింపచేస్తాయి. వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఉన్నతి లభిస్తుంది. ఆరోగ్య విషయంలో మంచి మార్పులు మహిళలకు చేకూరుతాయి. లాభదాయకమైనటువంటి కార్యక్రమాలు వ్యాపార పరంగా వ్యాపార రంగం వారికి కలిసి వస్తాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5. ఈరోజు కుంభరాశి వారు ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. ఉత్తర దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలతని పెంపొందింపచేస్తాయి. సోమవారం సందర్భంగా ఈరోజు కుంభరాశి వారు శ్రీ దక్షిణామూర్తిని చామంతులతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక విజయాలు వేగవంతమవుతాయి. ఆలోచన సంపత్తి పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే కాలయాపన ద్వారా ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితుల్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతారు. స్థిరాస్తి వ్యవహారాల్లో అనుకూలత సాధించగలుగుతారు. ఉద్యోగ వ్యవహారాల్లో మాత్రం చీరాకులు కొనసాగుతాయి. ప్రతిబంధకాలను ఒక్కొక్కటిగా పరిష్కరించుకునేటువంటి మార్గాలు అన్వేషించగలుగుతారు. అభివృద్ధి కార్యక్రమాలు ఆటంకాలు లేకుండా కొనసాగించేటువంటి ప్రక్రియలు ఉపకరిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి. నూతన బాధ్యతలు తద్వారా చేపట్టినటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం పారిశ్రామిక రంగం వారికి కొనసాగుతుంది. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు తెలుపు రంగు దుస్తులు ధరించడం ద్వారా ప్రశాంతత పెరుగుతుంది. తూర్పు దిక్కు ప్రయాణాలు ఈరోజు మీకు ఆర్థిక అనుకూలతను పెంచుతాయి. సోమవారం సందర్భంగా ఈరోజు మీనరాశి వారు శ్రీ మహాలక్ష్మీదేవిని తులసి దళాలతో భక్తి శ్రద్ధలతో పూజించడం ద్వారా ఆర్థిక అభివృద్ధి చేకూరుతుంది. ఆనందకర సంఘటనల్ని వేగవంతంగా ఆహ్వానించగలుగుతారు. విదేశీ లావాదేవీలు సంభాషణలు ప్రక్రియలు ఈరోజు మీకు అనుకూలం. ఈరోజు ఇందువారం లేదా సోమవారం ఈ సాయంత్రం సంధ్యా సమయంలో ఉమామహేశ్వర దర్శనం ఉత్తమ ఫలితాలు కలిగిస్తుంది. ఆర్థిక చిరాకును దూరం చేస్తుంది. మానసిక ప్రశాంతతను పెంచుతుంది. క్లిష్ట సమస్యలను పరిష్కరిస్తుంది. శుభమస్తు కార్యక్రమంలో
గృహబలం అంశానికి స్వాగతం. వాస్తుశాస్త్రరీత్యా దిశలను బట్టి సంభవించేటువంటి వాస్తు దోషాలను ఏ విధమైన పద్ధతుల ద్వారా మనం తొలగించుకోవటానికి ఆస్కారం ఉంటుందో మన మహర్షులు మనకు తెలియజేశారు. ఆ దిశలలో దాగినటువంటి వాస్తు దోష పరిహారం కోసం పాటించవలసినటువంటి నియమాలలో మొట్టమొదటి దశ తూర్పు దిశ. తూర్పు సింహద్వారం కలిగినటువంటి ఇంట్లో వాస్తు దోషాలు గనక ఉన్నట్లయితే వారు పొందేటువంటి సమస్యల నుంచి విముక్తులు అవటానికి యజమాని తన హస్తంతో గుప్పెడు బియ్యమును, గుప్పెడు గోధుమలను, కొద్దిగా కర్పూరం కానీ తీసుకొని తెలుపు వస్త్రంలో మూటగా కట్టి ఆదివారము నాడు ఉదయం సింహద్వారానికి గనక వేలాడదీసినట్లయితే తూర్పు సింహద్వారంలో ఉండేటువంటి ఇంటిలో సంభవించేటువంటి వాస్తు దోష ప్రభావాల నుంచి బయల్పడి అదృష్టకరమైనటువంటి ప్రభావంతో ఆ ఇంటిలో నివసించేటువంటి వారు జీవనాన్ని గడపడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా. పడమర సింహద్వారం కలిగినటువంటి ఇంటిలో వాస్తులోపాలకి గురై అనేక వివిధ రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతూ ఉండేటువంటి వాళ్ళు యజమాని గుప్పెడు బియ్యం, అంతే సమాన బరువు కలిగినటువంటి పత్తి గింజలు, ముద్ద కర్పూరం, నీలి వస్త్రాన్ని తీసుకొని దానిలో ఉంచి మూటగా కట్టి సింహద్వారం పైభాగాన శనివారం రోజు గనక తగిలించినట్లయితే దుష్ఫలితముల ప్రభావాల నుంచి బయల్పడి అదృష్టకరమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించటానికి ఆస్కారం ఉంటుందని మనకు ఋషులు తెలియజేశారు. అలాగే ఉత్తర సింహద్వారం కలిగినటువంటి గృహంలో నివసించేటువంటి వారు వాస్తులోపాలకు గురై పడరాని ఇక్కట్లు గనక పడుతూ ఉన్నట్లయితే ఆ ఇంటి యజమాని తన గుప్పెడుతో గుప్పెడు పెసలు, గుప్పెడు బియ్యం, కర్పూరం ముక్క తీసుకొని ఆకుపచ్చ వస్త్రంలో గనక మూటగా గట్టి సింహద్వారంపై బుధవారం నాడు గనక వేలాడగట్టినట్లయితే ఆ ఇంట్లో ఉండేటువంటి వివిధ సమస్యలు తీరి సుఖప్రదమైనటువంటి జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ. అలాగే దక్షిణ సింహద్వారం కలిగినటువంటి గృహంలో నివసిస్తూ ఉండేటువంటి వాళ్ళు వాస్తు లోపాలు ఉన్నప్పుడు కలిగేటువంటి వివిధ రకాలైనటువంటి రుగ్మతల నుంచి బయల్పడటానికి ఆ ఇంటి యజమాని తన గుప్పెడతో గుప్పెడు కందులు, గుప్పెడు బియ్యం, కొద్దిగా కర్పూరం, ఈ మిశ్రమాన్ని ఎర్రని వస్త్రంలో మూటగా కట్టి సింహద్వారం పైన గనక మంగళవారం నాడు గనక కట్టినట్లయితే ఆ ఇంటిలో సంభవించేటువంటి వాస్తు దోష దుష్ఫలితాలు తొలగిపోయి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా ఏ గృహంలోనైనా సరే ఈశాన్య లోపం గనక ఉన్నట్లయితే యజమాని తొడిమితో ఉన్నటువంటి కొబ్బరి బోండాన్ని సోమవారం రోజున తెచ్చి పసుపు కుంకుమతో అలంకరించి పూజా మందిరంలో ఉంచి 3 రోజుల పాటు ధూప దీప నైవేద్యాలు అర్పించి 4వ రోజు గురువారం నాడు జనపనార ఉట్టిలో ఆ కొబ్బరి బోండాన్ని ఉంచి ఉదయం సూర్యోదయం అయినటువంటి గంటలోపు సింహద్వారం పైన గనక వేలాడగట్టినట్లయితే
ఈశాన్య దోషం వలన సంభవించేటువంటి అనేక రుగ్మతలన్నీ కూడాను తొలగింపబడి ఆ ఇంటిలోని వారు సుఖప్రదమైనటువంటి జీవితాన్ని గడపటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సుమా. ఆగ్నేయ లోపాలు ఉండి కుటుంబంలో అందరూ కూడాను అనేక విధాలైనటువంటి బాధలు గనక పడుతూ ఉన్నట్లయితే ఆ ఇంటి యజమాని తన గుప్పెడితో గుప్పెడు అలసందలు, గుప్పెడు బియ్యం, కొద్దిగా కర్పూరం మిశ్రమాలు తీసుకొని ఆకాశ నీలిరంగు వస్త్రంలో గనక కట్టి మూటగా శుక్రవారం నాడు గనక సింహద్వారం పైభాగాన గనక వేలాడగట్టినట్లయితే ఆ గృహంలో ఆగ్నేయ దోషరీత్యా సంభవించేటువంటి అనేక బాధలన్నీ కూడాను పటాపంచలైపోతాయి. గృహంలో వాయువ్య దోషం గనక ఉన్నట్లయితే ఆ వాయువ్య దోష ప్రభావం చేత అనేక సమస్యలతో సతమతమవుతూ గనక ఉన్నట్లయితే అద్దెకు ఉన్నవారు కావచ్చు, సొంత ఇంటి యజమాని కావచ్చు, అప్పుడు ఆ ఇంటి యజమాని గుప్పెడు ఉలవలు, గుప్పెడు బియ్యం, ముద్ద కర్పూరం మిశ్రమంగా తీసుకొని రంగురంగుల మిశ్రమం కలిగినటువంటి వస్త్రంలో వాటిని ఉంచి మూటగట్టి సింహద్వారం పైన సోమవారం రోజున తప్పనిసరిగా తగిలించాలి. వాస్తు లోపాలు హరించి సుఖశాంతులు పొందటానికి ఆస్కారం ఉంటుంది. అలాగే గృహంలో నైరుతి దిశలో గనక వాస్తు దోషం గనక ఉన్నప్పుడు ఆ ఇంటిలో సంభవించేటువంటి అనేక ఉపద్రవాల నుంచి రక్షింపచేసుకోవటానికి ఇంటి యజమాని గుప్పెడు మినుములు, గుప్పెడు బియ్యం, ఆ తేనె కలిగినటువంటి చిన్న గాజు సీసాలో ఉంచి బంగారపు రంగు కలిగినటువంటి వస్త్రంలో వీటన్నిటినీ కూడా మూటగా కట్టి సింహద్వారం పైభాగాన ఆదివారం రోజు గనక కట్టినట్లయితే నైరుతి దోషం పటాపంచలైపోయి అదృష్టకరమైనటువంటి ప్రభావంతో ఆ ఇంటిలో నివసించే ప్రతి ఒక్కరూ కూడా సుఖశాంతులతో జీవితాన్ని గడపడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమా. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా? మరి సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు కార్యక్రమంలో జాతక దోషాలు పరిహారాలు అన్న అంశానికి స్వాగతం. జాతక చక్రంలో ఆయుర్దాయం ఎంత, ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఏ రంగంలో స్థిరపడతాం, ఆర్థిక సంపదలు ఏ ప్రమాణంలో మనం పొందగలుగుతాం, కుటుంబానికి హితకరంగా ఉంటామా వ్యతిరేకంగా ఉంటామా, 10 మందికి మనం చేసే పనులు ప్రయోజనం కలిగిస్తాయా కీడుగా మారతాయా, ఇలా ప్రతి అంశాన్ని సవిస్తరంగా జాతక చక్ర పరిశీలన ద్వారా మనం తెలుసుకోవచ్చు. లగ్నం శారీరక పరమైన రుగ్మతలను ఎలా నివారించుకోవాలో తెలియజేస్తుంది. 2వ ఇల్లు ధన సంబంధితమైన అంశాలు ఎలా ఉంటాయో వివరిస్తుంది. 3వ గడి అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెండ్ర మధ్య ఉండే సంబంధానుబంధాలను వివరిస్తుంది. 4వ గడి మాతృ సంబంధితమైనటువంటి భావనలు, అలాగే బంధువులతో ఉండేటటువంటి అనుబంధాలు, స్వంత ఇంటి నిర్మాణములు, ఇవన్నీ కూడా 4వ గడి వర్ణించగా 5వ గడి సంతానపరమైనటువంటి లాభాలు, సంతానపరమైనటువంటి యోగ్యతాయోగ్యతలు, సంతానం విదేశాలలో స్థిరపడుతుందా లేక స్వదేశంలోనే ఉంటుందా తదితర అంశాలను 5వ గడి వర్ణిస్తుంది. ఏ రంగంలో మనకు శత్రువులు ఎదురు కాబోతున్నారు, లోకంలో ఉన్నారా మనస్సులో ఉన్నారా, అంతర్గత శత్రువులు ఎక్కువగా ఉంటారా లేక బయట ఉన్నారా, మనం ఒకవేళ స్వంత వ్యాపారం నిర్వహించేటటువంటి సందర్భాలలో, మనం వ్యాపారం నిర్వహించుకునేటటువంటి చోట మనకు శత్రువులు ఎవరైనా ఉన్నారా, ఇలాంటి అంశాలను మన జాతక చక్రంలో ఉండే 6వ గడి నిర్ణయిస్తూ ఉండగా
జీవిత భాగస్వామితో సంబంధాలు, అలాగే అత్తవారి ఇంటితో అనుబంధాలు, బంధుత్వానుబంధాలు, ఇవన్నీ 7వ ఇల్లు నిర్ధారణ చేస్తుంది. 8వ గడి ఏ విధమైనటువంటి వ్యాధులు ఈ దేహాన్ని పట్టి పీడిస్తాయో తెలియజేయగా తండ్రి, దూర ప్రయాణాలు, విదేశీ నివాసాలు, పూర్వజన్మ పుణ్య బలం, ఔషధ సేవనం, మంత్ర బలం, ఏ మంత్రం మనం ఎప్పుడు పారాయణం చేస్తే ఏ విధమైన ప్రయోజనం పొందగలుగుతాం తదితర అంశాలను 9వ గడి నిర్ధారిస్తుంది. సంపాదించిన ధనం మనకు ఉపయోగపడుతుందా, సమాజానికి మేలు కలిగిస్తుందా, ధనవంతులంగా మిగిలిపోతామా, భాగ్యవంతులంగా మన ప్రవర్తన ఉంటుందా అనే అంశాలను, ఏ వృత్తిలో మనం స్థిరపడతామో మొదలైన అంశాలను జాతక చక్రంలో ఉండే 10వ గడి నిర్ధారణ చేయగా లభించే ఆ డబ్బును మనం దాచిపెట్టుకుంటామా, లేక 10 మందికి వితరణ చేస్తామా, మిగిలిపోయే పని చేస్తామా, ప్రపంచానికి గుర్తుండిపోయేలాగా మన ప్రవర్తన ఉంటుందా మొదలైన అంశాలను జాతక చక్రంలో ఉండే 11వ గడి నిర్ధారణ చేస్తుంది. ఈ క్రమంలోనే 12వ గడి సంపాదించిన ఆ డబ్బును ఏ విధంగా వ్యయపెడతామో, ఖర్చు పెడతామో తెలియజేస్తుంది. శరీర అనారోగ్యం నిమిత్తమే ఖర్చు పెడితే ఇది వ్యతిరేక ఫలం అవుతుంది. పుణ్య బలం పెంపొందింపజేసుకునే విధమై చేసేటటువంటి దానం లాభదాయకమవుతుంది. ఈ 2 విషయాలను జాతక చక్రంలో ఉండే 12వ గడి నిర్ధారిస్తుంది. మేషాది 12 రాశుల వారికి జాతక చక్రంలో సూర్యుడు మొదలుగా కేతువు వరకు ఎవరు ఏ గడిలో ఉన్నా, ఏ విధమైన ప్రయోజనాలు అందిస్తున్నా అందించకపోయినా పాటించవలసినటువంటి ఏకైక పరిష్కార మార్గం ఏకాదశి వ్రతాన్ని పాటించడం. చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి కామద ఏకాదశి అన్న పేరిట సుప్రసిద్ధమైనది. 24 ఏకాదశులలో ఏ ఏకాదశిని పాటించినా పాటించకపోయినా వామన ద్వాదశి అన్న పేరిట శ్రీమన్నారాయణమూర్తిని వామనావతార స్థితిలో చేసేటటువంటి రేపటి రోజుకు ఈరోజు ప్రాతినిధ్యంగా ప్రతీకాత్మకంగా ఏకాదశి వ్రతం పేరిట శరీరంలో ఉండే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు వెరసి 10 ఇంద్రియాలకు అధిష్టాతగా మనస్సును ఏకాగ్రతం చేసే విధంగా శ్రీమన్నారాయణమూర్తి పైన లగ్నం చేసే విధంగా చేసేటటువంటి పరిష్కార విధానమే ఉపవాసం. శ్రీమన్నారాయణమూర్తికి ప్రీతికరంగా ఈ రోజున ఉపవాస వ్రతాన్ని పాటించాలి. అప్పుడు జాతక చక్రంలో ఉండేటటువంటి 12 గడులు కూడా శ్రేయోదాయకంగా మారి లాభదాయకంగా మనకు మంచి ప్రయోజనాలను, లబ్ధిని చేకూర్చి పెడతాయి. ఈ రోజున తులసి మొక్కను వితరణ చేసిన, తులసి మొక్కను పెంచుకునేటటువంటి వారికి దానంగా అందజేసిన లక్ష్మీనారాయణుల అనుగ్రహం లభిస్తుంది అని కూడా చెబుతుంది సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఇవి ఈనాటి మన జాతక దోషాలు పరిహారాలలో కొన్ని విషయాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. రేపు పుబ్బా నక్షత్రం ఉంది. రేపటి నక్షత్ర బలాన్ని పరిశీలించినట్లయితే సినిమా రంగంలో, టీవీ రంగంలో, మీడియా రంగంలో ఉన్న వాళ్ళు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి, కొత్త ప్రయత్నాల కోసం, కొత్త అవకాశాల కోసం ప్రయత్నాలు చేయటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే దాంపత్య జీవితంలో విభేదాభిప్రాయాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి కూడా రేపటి నక్షత్ర బలం విశేషంగా సహకరిస్తుంది. వివాహపరమైనటువంటి ప్రయత్నాలు చేయటానికి, పెళ్ళిళ్ళు నిశ్చయం చేసుకోవటానికి చేసే ముఖ్యమైన చర్చలకు కూడా రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. అలాగే అమ్మవారి ఆలయానికి వెళ్ళి అమ్మవారి ఆలయంలో ప్రదక్షిణలు చేయటం ద్వారా సకల శుభాలను పొందటానికి రేపు అనుకూలమైన రోజుగా చెప్పవచ్చు. జయ 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 శ్రీ హనుమా, జయ 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 ప్రభుదయ గనుమా, జగదభివందన జ్యోతలు గొనుమా, జయ హే శ్రీమన్ హనుమా, జయ హే శ్రీమన్ హనుమా. కిష్కింధకాండ చివరి దగ్గరికి వచ్చేటప్పటికే అందరి కష్టాలు తొలగిపోతున్నాయి అనడానికి కావలసినటువంటి శుభవార్తతో కిష్కింధకాండ చివర ప్రారంభమై సుందరకాండ మొదలు ప్రారంభమైంది. రాముడికి ఉపశాంతి, సీతమ్మకి ఉపశాంతి, వానరులకు ఉపశాంతి, హనుమ కార్యసాధన చేస్తున్నారు.
మహానుభావుడైనటువంటి హనుమకి శాప విమోచనమైంది. అందుకే అయోధ్యకాండ దగ్గర నుంచి కిష్కింధకాండ చివరి వరకు కష్టాలు పడినటువంటి వాళ్ళందరి కష్టాలు తొలగిపోవడం అనేటటువంటిది ప్రారంభమైన కాండ సుందరకాండ. కాబట్టి సుందరకాండ విన్నంత మాత్రం చేత ఎవరికి ఎన్ని కష్టాలున్నా కష్టాలు తొలగిపోయి ప్రశాంతతని పొందుతారని, సంతోషాన్ని పొందుతారని, అది ఎంతటి శక్తివంతమైనది అంటే సుందరకాండ విన్నంత మాత్రం చేత తరువుకొస్తున్నటువంటి అపమృత్యువు తొలగిపోతుంది అని. ఈ మాట చెప్పేటప్పుడు నేను పరమ విశ్వాసంతో చెప్తున్నాను. సుందరకాండ అంటే బ్రహ్మాస్త్రంగానే భావిస్తారు పెద్దలు. అంత గొప్ప కాండ. అందుకే సుందరే సుందరం మంత్రం, సుందరే కిన్న సుందరం. అసలు సుందరకాండలో సౌందర్యం కానిదేముంది? సుందరకాండం ఆశాంతము సౌందర్యము. సుందరకాండ ఒక్కటి విన్నంత మాత్రం చేత ఉపాసన సంబంధమైనటువంటి రహస్యములు ఎన్నో కూడా పరిష్కరింపబడతాయి. ఎన్నో విషయాలు మనకి ద్యోతకమవుతాయి. అన్ని విషయాలతో కూడుకున్నటువంటి కాండ కాబట్టి ఈ కాండకి సుందరకాండ అని పేరు. అంత శక్తివంతమైనటువంటి సుందరకాండ యొక్క ప్రారంభం ఎక్కడ అంటే నిజానికి మొదటి శ్లోకం తతో రావణనీతాయా అయినా దానికన్నా నేపథ్యం కిష్కింధకాండ చివరిలో పడింది. ఎందుచేత అంటే కిష్కింధకాండ చివరికి వచ్చేటప్పటికి అందరూ శోక సముద్రంలో ఉన్నారు. ఎదురుగుండా సముద్రం, అందరి గుండెల్లో శోక సముద్రం. ఎందుచేత ఎప్పుడో తప్పిపోయింది సీతమ్మ, జాడ తెలియదు. రాముడు ఏడుస్తున్నాడు, అన్న ఏడుస్తున్నాడు, లక్ష్మణుడు ఏడుస్తున్నాడు, భరతుడు అన్న కోసం ఏడుస్తున్నాడు, కౌసల్య సుమిత్ర కైకేయి బిడ్డల కోసం, రాముడి కోసం, కోడల కోసం, నందిగ్రామం వెళ్ళిపోయిన భరతుడి కోసం ఏడుస్తున్నారు. అసలు కోసల దేశ వాసులు ఎప్పుడు రాముడు వస్తాడని ఏడుస్తున్నారు. అవతల వానరులు సీతమ్మ జాడ తెలియలేదు. మాట ఇచ్చినటువంటి సుగ్రీవుడు సీతమ్మ జాడ కనిపెడతానన్నవాడు ఎలా కనిపెడతాడు? మాట దక్కించుకోగలడా? వానరులు ఏడుస్తున్నారు. సుగ్రీవుడు నా మాట నిలబడుతుందా? సీతమ్మ యొక్క జాడ కనిపెట్టి తేగలిగిన వాడు ఉన్నాడా? హనుమ కార్యం సాధించగలరన్న నమ్మకం ఉంది, కానీ అది జరిగే వరకు ఉద్విగ్నతతో ఉన్నాడు. అందరి హృదయాలు కూడా అత్యంత ఉద్విగ్నతతో కూడుకున్నటువంటి సందర్భంలో ఉన్నాయి. దక్షిణ దిక్కుకు వెళ్ళినటువంటి అంగదుడి నాయకత్వంలో వెళ్ళినటువంటి వానర సమూహంలో హనుమ సభ్యులు. కానీ ఆ వెళ్ళినటువంటి బృందం ఒక పెద్ద బిలంలో చిక్కుపడిపోయింది. ఆ చిక్కుపడిపోయినటువంటి కారణం చేత సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది. సుగ్రీవుడిచ్చినటువంటి కాలం దాటిపోయింది కాబట్టి వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. సుగ్రీవాజ్ఞ ఖచ్చితంగా తిరిగి రాకపోతే శిరచ్ఛేదం చేస్తానన్నాడు. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపేస్తాడు. అందుకని వాళ్ళకి బ్రతకాలనుంది, కానీ బ్రతకడానికి మార్గం లేదు. ఇది సుందరకాండ ప్రారంభం. కష్టమన్న మాటకి చిట్ట చివరి స్థితి ఏది అంటే బ్రతకాలని ఉన్నా ఇక బ్రతకడానికి మార్గం లేదు. అంత పెద్ద కష్టంలో ఉన్నారు. వెనక్కి వెడితే సుగ్రీవుడు చంపుతాడు, ముందుకు వెళ్ళడానికి మార్గం తెలియదు, సీతమ్మ ఎక్కడుందో జాడ తెలియదు. అందుకని ప్రాయోపవేశం చేశారు. మేమందరం చచ్చిపోతామని పడుకున్నారు. మేమేమి ముట్టుకోం, మా అంతటా మా శరీరాలు పడిపోతాయి, లేదా క్రూర మృగాలో పక్షులో ఏవో వచ్చి మమ్మల్ని చంపేస్తాయి, తినేస్తాయి అని పడుకున్నారు. నిజంగా వాళ్ళు చచ్చిపోదామని అనుకోవట్లేదు, బ్రతకాలనుంది, కానీ చచ్చిపోవడం వినా మార్గం లేదు. అది అక్కడున్న స్థితి. అంత శోక సముద్రంలో ఉన్నారు. అటువంటి స్థితిలో అకస్మాత్తుగా ఒక పక్షి అరిచింది. వాళ్ళు తెలిసో తెలియకో రామకథ చెప్పుకున్నారు పడుకొని. ఇదెక్కడి ప్రారంభం వచ్చిందిరా మనకి? ఎక్కడో కోసల దేశానికి అయోధ్య రాజధాని. అయోధ్యని పరిపాలించిన వాడు దశరథుడా. దశరథుడికి 3 భార్యలా. 60,000 సంవత్సరముల వయస్సు వచ్చే వరకు బిడ్డలు లేరా? బిడ్డలు పుట్టకపోవడానికి ఎదురొచ్చినటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి అశ్వమేధయాగం చేసి మంచి కుమారుల్ని పొందడానికి పుత్రకామేష్టి చేశాడా? చేసిన యజ్ఞ ఫలితంగా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు అనేటటువంటి 4 ఉత్తమురైన కుమారుల్ని పొందాడా? పెద్దవాడు సుగుణాభిరాముడా. సీతమ్మ తల్లితో కలిసి తండ్రి మాట నిజం చేయడానికి అరణ్యవాసానికి వెళ్ళాడా?
సీతమ్మ తల్లిని రాక్షసుడు అపహరించాడా? ఆ రామచంద్రమూర్తికి మన ప్రభువైన సుగ్రీవుడితో స్నేహం కుదిరిందా? వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడా? నీకెందుకు సీతమ్మ జాడ కనిపెడతానని మన ప్రభువైన సుగ్రీవుడు మాటిచ్చాడా? ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి అన్ని దిక్కులకి వానరుల్ని పంపి మన ప్రారంభం కొద్దీ దక్షిణ దిక్కుకి మనని పంపాడా? మనం ఈ బిలంలో చిక్కుబడిపోయామా? సమయం దాటిపోయిందా? బ్రతకడానికి మార్గం లేక ప్రాయోపవేశం చేసి చచ్చిపోవడానికి సిద్ధపడుతున్నామా? మన కుటుంబాలు ఏమైపోతాయో, మన జాడ తెలియక ఎలా ఏడుస్తారో అని తెలిసో తెలియకో రామకథ చెప్పుకుంటున్నారు. శరణం శరణం మారుతి చరణం శ్రీకర మంగళ శుభకర చరణం ఇహ పరదాయక శ్రీ గురు చరణం ఈప్సితదాయక భవభయహరణం ఈప్సితదాయక భవభయహరణం శరణం శరణం మారుతి చరణం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.